బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు. దేవుని యొక్క బలమైనటువంటి నామాన్ని ఈరోజు మరొక నామాన్ని ధ్యానం చేద్దాం. ఎవర్లాస్టింగ్ గాడ్ అనేటువంటి మాట. దీనిని హీబ్రూలో ఎల్ ఓలాం అంటారు. ELOLAM ఇంగ్లీష్లో. ఎల్ ఓలాం అనేటువంటి మాటని ధ్యానం చేద్దాం. అంటే ఎవర్లాస్టింగ్ గాడ్, దానినే తెలుగులో శాశ్వతుడగు దేవుడు అనేటువంటి మాట. ఈ మాట ఎక్కడ ఉంది అంటే ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనంలో మీరు చూస్తారు. నిత్యుడగు యెహోవా నామము పేరట అబ్రహాము బలిపీఠాన్ని కట్టించాడు అనేటువంటి మాట. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే 21వ అధ్యాయము 22 నుంచి మీరు చూస్తే అబీమెలెకు అనేటువంటి రాజు ఉన్నాడు అక్కడ. అతని సేనాధిపతి పేరు ఫీకోలు. వీళ్ళిద్దరు కూడా అబ్రహాము దగ్గరికి వచ్చి వాళ్ళు అబ్రహామును చూస్తూ ఉన్నారు. అబ్రహాము పరదేశిగా ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, నీ దేవుడు నీకు చాలా సమీపముగా తోడుగా ఉన్నట్లు మేము గ్రహిస్తున్నాం. నువ్వేం చేసినా సరే అది సక్సెస్ అవుతుంది. నీ దేవుడు నీతోనే ఉన్నట్లు మేము గమనించాం. కాబట్టి మాకు కానీ మా బిడ్డలకు కానీ మాకున్నటువంటి జనరేషన్స్ వరకు కానీ ఏమాత్రం కూడా నీవు మాకు అపాయము చేయకుండానట్లు, పరదేశిగా ఉన్నటువంటి నీకు ఈ స్థలంలో మేము ఉండడానికి ఏమాత్రం మేము హానికరంగా ఉండము. ఎందుకంటే మీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మాకు కూడా నీ నుంచి ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి మాతో ఒక నిబంధన నీవు చేసుకోవాలి అనేటువంటి మాటను అడుగుతూ ఉన్నారు అబ్రహాముతో. అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, మా దేవుని నామము పేరట నేను కూడా మీకు ఏ అపాయము కూడా తలపెట్టను, ఏ కీడు కూడా తలపెట్టను, ఏ యుద్ధాలు కూడా నీ మీదకి నేను ప్రకటించను, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఎటువంటి హాని నేను చేయను, నీతో నిబంధన చేస్తున్నాను అని అబ్రహాము మాట్లాడతాడు. అబ్రహాము మాట్లాడిన తరువాత అబ్రహాము మరలా అబీమెలెకుతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటాడు. అదేంటంటే, మీ దాసులు నేను తవ్వించినటువంటి బావుల దగ్గరికి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ విషయంగా మరి నీవు నాకేం చెప్తావు అని అడుగుతారు. అబ్రహాము అడుగుతాడు అబీమెలెకు రాజుని. అప్పుడు అబీమెలెకు అంటాడు, నిజంగా నాకు ఈ విషయం తెలియదయ్యా, నేను ఆ గొడవలు పెట్టుకోమని పంపించలేదు. ఆ దాసులు ఎందుకు వచ్చారో కూడా నాకు నిజంగా తెలియదు. ఆ బావి నీదే, ఆ బావి మీద రైట్స్ అన్నీ నీవే, నీవు త్రవ్వించుకున్నదే ఆ బావి అని చెప్పి దాని మీద మాకేమీ రైట్స్ లేవు, నీవు ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఇక అబ్రహాం ఏం చేస్తాడంటే ఒక నిబంధన మరలా చేస్తాడు. చూడండి ఇక్కడ 30వ వచనం, ఆదికాండము 21:30 నేను చదువుతున్నాను. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని అబీమెలెకుతో చెప్పాడు. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసి కొనినందున ఆ చోటు బెయర్షెబా అనబడెను. బెయర్షెబా అంటే ఫుట్నోట్లో చూడండి, సాక్షార్థమైనటువంటి బావి. 7 గొర్రె పిల్లల్ని అతనికి ఇస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లలు ఎందుకు అని అబీమెలెకు అడుగుతున్నాడు. ఈ 7 గొర్రె పిల్లలు నువ్వు తీసుకో, నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం. ఇక్కడ ఈ బావి విషయమై ఒక నిబంధన. ఈ యొక్క బావి పేరు బెయర్షెబా అనేటువంటి పేరుని అబ్రహాము పెడతాడు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత ఆ అబ్రహాము దగ్గర నుంచి అబీమెలెకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక సాక్షార్థమైనటువంటి బావి అని చెప్పడానికి అక్కడ బెయర్షెబా అనేటువంటి మాటని ఉపయోగించారు. అతను వెళ్ళిపోయిన తర్వాత 33వ వచనం చూడండి. అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను అనేటువంటి మాట ఉంది. ఇప్పుడు అబీమెలెకు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అబీమెలెకు రాజు వచ్చి అబ్రహాముని నీ నుంచి ఏ అపాయము నాకు రాకుండా ఉండడానికి ఒక ప్రమాణం చేయమని అడిగాడు. అబ్రహాము ప్రమాణం చేశాడు, నా నుంచి నీకు ఏ థ్రెట్ కూడా ఉండదు, మేము మీ మీద యుద్ధాలు చేయము, పరదేశిగా నేను ఇక్కడ ఉన్నంతసేపు నీకు ఏ అపాయము రానియను అని అబ్రహాం ఆయనతో నిబంధన చేసుకున్నాడు. ఆ తరువాత ఈ బెయర్షెబా అనేటువంటి బావి గురించినటువంటి ఇష్యూని అబీమెలెకు దగ్గరికి వచ్చి అబ్రహాం అడుగుతాడు. అడిగినప్పుడు అతడు ఈ విషయంగా నాకు నిజంగా ఏమీ తెలియదని చెప్తాడు. దీనిని ఒక నిబంధనగా చేసుకోవడానికి 7 గొర్రె పిల్లల్ని అతనికి ఇస్తాడు అబ్రహాము. ఒక నిబంధన చేసుకుంటారు వాళ్ళు. బెయర్షెబా అనేటువంటి పేరును అక్కడ పెడతారు ఆ బావికి. ఆ తరువాత అబ్రహాము పిచ్చుల వృక్షము అనేటువంటి వృక్షాన్ని అక్కడ నాటిన తరువాత అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి నిత్యుడైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అనే మాట. ఈరోజు మన ధ్యాన అంశము అదే, ఎల్ ఓలాం అనేటువంటి మాట. నిత్యుడగు దేవుడు, హల్లెలూయా, నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి అనేటువంటి మాట అసలు అబ్రహాము గారు ఎలా మాట్లాడాడు అక్కడ?
మన దేవుడి గురించి అబ్రహాముకి మనకు తెలిసినంత ఆ రోజు తెలియదు. ఎందుకంటే ఈరోజు మన దేవుడు మనకి బయలుపరుచుకున్న విధానము, యేసయ్య దేవుని యొక్క ఛాయలో ఈ స్థలానికి వచ్చి మనందరికీ కూడా సువార్త ప్రకటించిన విధానము ఈ దినము వరకు మనకి అంత తేట తెల్లముగా ఉంది. అయితే అబ్రహాముకు ఆ దినాన ధర్మశాస్త్రము లేని టైము, దేవుడు రేర్గా మాట్లాడేటువంటి టైము, విశ్వాసముతో కూడిన ప్రయాణము చేస్తున్న సమయంలో అబ్రహాముకి నిత్యుడగు తండ్రిని గురించి ఎలాంటి అవగాహన ఉంది ఆలోచన చేసినప్పుడు, అసలు దానికంటే ఆ యొక్క మీరు 21వ అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్లో చూస్తే అక్కడ కొన్ని మంచి మాటలు ఉంటాయి. అక్కడ ఏం మాటలు ఉంటాయంటే, షారా గర్భవతి అయినప్పుడు తను ఒక కుమారుణ్ణి కన్నది అనే మాటలు చూడండి. 21వ అధ్యాయంలో స్టార్టింగ్ నేను చదువుతాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నిన్న నేడు నిరంతరము ఆయన వాగ్దానాలు ఎప్పుడూ నిలిచే ఉంటాయండి. వాగ్దానం చేసిన దేవుడు నిత్యుడగు తండ్రి అని చెప్పడానికి అతనికి ఒక కుమారుణ్ణి ఇచ్చి దేవుడు బ్లెస్ చేసిన తరువాత జరిగిన సంఘటన ఇది. దేవుని యొక్క గొప్పతనం గురించి అబ్రహాము మరలా తలపోసుకుంటూ దేవుడు నిత్యుడగు తండ్రి అని చెప్పి ఒక బలిపీఠము కట్టి ఆ పిచ్చుల వృక్షాన్ని నాటి అక్కడ ప్రార్థన చేసినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క కార్యాలన్నీ కూడా గొప్ప కార్యాలు కదండి. అసలు మన దేవుని యొక్క రాజ్యమే శాశ్వత రాజ్యం అంట. హల్లెలూయా చెప్పండి. మన దేవునిది 5 సంవత్సరాలు ఉండే రాజ్యము కాదు, 10 సంవత్సరాలు ఉండే రాజ్యము కాదు, ఒక దేశానికి సంబంధించిన రాజ్యము కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజ్యము కాదు, కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వత రాజ్యమని కీర్తన గ్రంథము 145వ అధ్యాయంలో మీరు చదువుతారు. మన దేవుడు శాశ్వతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట అనేక మార్లు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన ప్రేమ శాశ్వతమైనదని ఇర్మియా చెప్తాడు కదా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అటువంటి శాశ్వతుడైనటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నవాడు, శాశ్వత రాజ్యాన్ని కలిగినటువంటి మన రాజు ఆయన ఈరోజు నీకు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ఏ విధముగా తన వాగ్దానాన్ని నెరవేర్చి కుమారుణ్ణిచ్చి అబ్రహాముకి తోడుగా ఉన్నాడు అనేటువంటి భయాన్ని అక్కడున్నటువంటి రాజులకు కలుగజేశాడో, ఈరోజు కూడా మనమంటే అనేకులకు దైవికమైనటువంటి ఒక భయము కలగాలి. వారి దేవుడు చాలా గొప్పవాడు, వారి దేవుడు శక్తిమంతుడు, వారి దేవుడు వారికి అన్నీ చేయడానికి సమర్థుడు, వారి దేవుడు చాలా కార్యాలు వాళ్ళ పక్షంగా చేశాడు, మనకి కూడా చేస్తాడు. ఆయనకి ఏ భేదము లేదని మన దగ్గరకు వచ్చి అనేకులు మీ దేవునికి మమ్మలను గురించి ఒకసారి మొర్రపెట్టరా అని అడగాలి మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. మనము ఏ భేదము లేక అబీమెలెకు ఎలా వచ్చి అబ్రహాముతో ఒక సంధి చేసుకున్నాడో, వాగ్దానం చేసుకున్నాడో, ఒక నిబంధన చేసుకున్నాడో, అబ్రహాముకి భయపడ్డాడో, అబ్రహాముతో మాట్లాడాడో, మనం కూడా ఈరోజు అనేక మంది ముందర అలా ఉండాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు శాశ్వతుడగు దేవుడిని ఆశ్రయిద్దామా? ఆయన గొప్ప కార్యాలని మరలా తలపోసుకుందామా? ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన యొక్క కృప మనకి తరతరాలు ఉండాలని, మన జీవిత కాలమంతా ప్రభువు యొక్క శాశ్వతమైన ప్రేమతో మనం ఆదరించబడాలని, ఆయన హస్తము శాశ్వతంగా ఉండే హస్తమని చెప్పి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో రాయబడి ఉంది. అట్టి శాశ్వతుడైన దేవుని యొక్క కృప మరలా మనందరికీ తోడై ఉండాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలయ్యా. నీ గొప్ప కార్యాలు మా దగ్గర నాయన మా జీవితాలలో నీవు జరిగించలాగున సహాయము చేయండి. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మహారాజా, శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క గొప్ప కృప మమ్మల్ని ఆవరించనియండి. శాశ్వతమైనటువంటి హస్తముతో మమ్మల్ని ఆదరించండి. ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, నీ దీవెనలతో నింపమని, లేనిదాన్ని ఉన్నట్టుగా పిలుచువాడవు, విశ్వాసం ఉంచి ముందుకు వెళుతున్న బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు జరిగించి వాడవని మరొకసారి నీ వైపు చూస్తూ నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, వినుచున్న వారిని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.